సేల్స్లో కస్టమర్ ఆబ్జెక్షన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసా? మీరు ఎంత మంచి ప్రోడక్ట్ అమ్మినా, ఎంత మంచి సర్వీస్ ఆఫర్ చేసినా ఒక్క అబ్జెక్షన్ కూడా లేకుండా సేల్ అనేది క్లోజ్ అవుతుందా? అస్సలు అవ్వదు. కానీ బెస్ట్ సేల్స్ పర్సన్ ఎవరు అంటే అబ్జెక్షన్స్ ని చూసి ఆగిపోయే వాళ్ళు కాదు, వాటిని ఆపర్చునిటీస్ గా మార్చుకునేవాళ్ళు. మరి సేల్స్ లో ఉన్న టాప్ 3 అబ్జెక్షన్స్ ఏంటో తెలుసా మీకు? ప్రైస్, నో నీడ్, నాట్ నో. పాయింట్ నెంబర్ 1, ప్రైస్ అనే దాన్ని ఎవరైనా అభ్యంతరపడతారు, కానీ అది అసలు ప్రాబ్లం కాదు. అసలైన ప్రాబ్లం ఏంటంటే వాల్యూ అర్థం కాకపోవడం. పాయింట్ నెంబర్ 2, నో నీడ్. కస్టమర్ నో నీడ్ అని చెప్పినప్పుడు అది రియల్ అబ్జెక్షనా లేక సరైన నీడ్ అర్థం కాలేదా అని ఫస్ట్ మీరు ఆలోచించాలి. ఒకసారి వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నాక మీరు ప్రోడక్ట్ విలువలు చూపించాలి. పాయింట్ నెంబర్ 3, నాట్ నో. ఇది ఇప్పుడే అవసరం లేదు అని కస్టమర్ అన్నప్పుడు అది ప్రైసింగ్ ప్రాబ్లం కాదు, ప్రయారిటీ ప్రాబ్లం అని ముందు సేల్స్ పర్సన్ అర్థం చేసుకోవాలి. ఒకసారి కస్టమర్ ఫ్యూచర్ ఇంపాక్ట్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు తీసుకోవడమే బెటర్ అనేది ఆలోచిస్తాడు. అబ్జెక్షన్స్ అంటే నో అనడం కాదు, అదే కస్టమర్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నాడన్న సిగ్నల్ మనకి. అబ్జెక్షన్స్ ని ఆపర్చునిటీస్ గా చూడండి. కస్టమర్ నీడ్స్ ని అర్థం చేసుకొని థింక్ చేయండి. వాళ్ళని ప్రైస్ నుంచి వాల్యూకి మళ్ళించండి. బెస్ట్ సేల్స్ పర్సన్ అంటే నోని ఎస్ గా మార్చడం.